Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మావిగన్ అస్త్రం ఫలిస్తుందా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ అస్త్రం ఎంత మేరకు పనిచేస్తుందో తెలియదు. ఒకవైపు రాజధాని అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో మావిగన్ ప్రతిపాదనను తెచ్చి దానిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్కు రాజకీయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందన్నది వేరే విషయమైనప్పటికీ అసలు ఏమీ లేని చోట ఎంతో కొంత రాజకీయ లబ్ధి చేకూరుతుంది కదా అని మావిగన్పై వైసీపీ నేతలు కూడా దానిని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే అమరావతికి సమీపంలో తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీని ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. ఇటీవల మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ తక్కువ ఖర్చుతో మావిగన్ పేరిట రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ కూటమి ప్రభుత్వానికి సూచించింది. దీంతో మావిగన్ నినాదం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. రాజధాని అమరావతికి 2 లక్షల కోట్లు పెట్టడం వృధా అని జగన్ పదే పదే చెబుతున్నారు. అందులో 10% ఖర్చు పెట్టినా చాలు అని, రాజధాని నిర్మాణం పూర్తవుతుందని జగన్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలను కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సూచించినట్లు తెలిసింది. అయితే మావిగన్ను ఫ్యాన్ పార్టీ నేతలు వదలడం లేదు. 3 రాజధానుల ప్రతిపాదనతో గుంటూరు, కృష్ణా, విజయవాడ ప్రాంతాలలో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాని ఫలితాలు మొన్నటి ఎన్నికలలో చవిచూశారు. ఈ నేపథ్యంలోనే మావిగన్ ప్రతిపాదనను తెచ్చారంటున్నారు. 3 ప్రాంతాలలో కనీస సీట్లు సాధించుకోవడానికే మావిగన్ ప్రతిపాదనను తెచ్చి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మావిగన్ ప్రతిపాదన పట్ల కొంత ఆ ప్రాంతాలలో సానుకూలత వ్యక్తం అవుతుండటంతో ఇక వైసీపీ నేతలు రానున్న కాలంలో మరింతగా దానిని ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి చివరికి ఎన్నికలలో ఏ మేరకు లబ్ధి పొందుతారన్నది చూడాలి.